కిషన్ రెడ్డి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలు విందాం. ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాలుగా జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి లావాదేవీల మీద ఏదైతే ప్రభుత్వ పరంగా ఒకటి పార్టీ పరంగా ఒకటి ఈరోజు దర్యాప్తు చేస్తూ మీ భూములు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాము, మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వము అని అనేక మందిని పిలిపించి ఏదైతే మరి గంధాలకు తెరలేపుతుందో కాంగ్రెస్ పార్టీ, దీనిపైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం. వెల్లనాయకర్ దందాలకు తెరలేపుతుంది అనేది కిషన్ రెడ్డి ఆరోపణ, డైరెక్ట్ ఆరోపణ కార్యవర్గ సమావేశం. నేను కిషన్ రెడ్డి గారు చాలా సీనియర్ ఎంపీగా ఉన్నారు, మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, స్టిల్ మంత్రి, ఇప్పుడు స్టిల్ మంత్రిగా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో. నేను అంటా ఉన్నాను, ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే పెట్టరాదు. చీఫ్ సెక్రటరీ భార్య పేరు మీద 25 ఎకరాల భూమి ట్రాన్స్ఫర్ అయినట్టుగా దృష్టికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రభుత్వ భూములు కాకుండా పట్టా భూములుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, అసైన్డ్ భూములు డైరెక్ట్గా పట్టా భూములుగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా బయటికి తీసుకొస్తా అంటే అవి బయటికి తేవద్దంటేంది, వాళ్ళని దందాలు చేసే పని చేస్తుండంటేంది. అంటే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకందరూ ఇప్పుడు దోచుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటుండా, ఈ ప్రభుత్వం అన్ని టేక్ ఓవర్ చేయొద్దు అనుకుంటుండా. అన్యాక్రాంతమైనటువంటి భూములు 1 కాదు 7 కాదు 25 లక్షల ఎకరాల భూమిని మేము పేదోళ్ళకు పంచినాం. కాంగ్రెస్ పార్టీ పంచింది అసైడ్ భూములు, అందులోకి 7 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ రిస్టోర్ చేస్తామని చెప్పి మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాం. రిస్టోర్ చేయమా, వదిలిపెడతామా? మీరు అడ్డగోలుగా తీసుకుపోయి దాచుకొని మీ పేర్ల మీదకి మార్చుకుంటే వదిలిపెట్టాలనే ఆలోచన కిషన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నది? నేను అందుకనే అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు ఎవరి భూమిని ఎవరి పేరు మీద ఉంది, మేము కాంగ్రెస్ దందా చేస్తుందని ఏమన్నా ఉంటే ఎవిడెన్స్ ప్రూవ్ చేయను, తీసుకొచ్చి చెప్పు. ఫలాని భూమిలో మీరు దందా చేస్తున్నారని చెప్పమని చెప్పండి. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకురావడం తప్పని చెప్పి దమ్ముంటే చెప్పు. మాట్లాడతారు మీరు? రామచంద్ర గారు కమాన్, ఆధారాలంటే చూపించండి. ఇప్పుడు ఒకటి రజనీకాంత్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు అని మంత్రి కూడా, వారు మాట్లాడిన మాటలు వారికి వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మీద, వారికి వచ్చిన సమాచారం మీదనే మాట్లాడారు. ఇది మామూలుగా మాట్లాడడం కాదు. తప్పకుండా పెడతాం, తప్పకుండా పెడతాం, మేము తప్పకుండా చేస్తున్న దాని మీద. ఎవరు ఇప్పుడు మామూలుగా కిషన్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడలేదండి, అడ్డగోలుగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ వారు ఏదైతే వెనక గతంలో జరిగినటువంటి ఒక ప్రభుత్వం ఒక అవినీతి మీద దర్యాప్తు జరిగితే మేము పూర్తిగా మద్దతు చేస్తాం. కానీ మీరు అది చేయట్లేదు. మీరు చేయకుండా రామచంద్రరావు గారు మేమున్నా గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఒక పెద్ద ఆయన భార్య పేరు మీద 25 ఎకరాలు ప్రభుత్వ భూమి పట్టా భూమిగా మారింది. పేరు చెప్పలేదు, ఆ పేరు చెప్పిందా? ఆ పెద్ద మనిషికి అప్రోచ్ అయ్యిందా? చీఫ్ సెక్రటరీ పేరు చెప్పిందా? ఆ చీఫ్ సెక్రటరీ పేరు చెప్పిందా? చెప్పలే కదా. మీరు ఎందుకు ఆ కేసు బయటపడుతున్నారు? మీరెందుకు మాకు ఎన్నో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చెప్తా ఉన్నాం. దాన్ని మీరు డినై చేయడానికి చీఫ్ సెక్రటరీ అని చెప్తున్నాం. మీరు లాలోచి పెడుతున్నారు. మీరు బ్లాక్ మెయిల్ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లాలోచి పడుతుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది. అది మీరు చెప్పిన రజనీకాంత్ గారు చీఫ్ సెక్రటరీ చెప్పిన వాళ్ళే ఏమంటున్నాం. ఈ రోజు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల నగరంలో జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ డీలర్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మీరు బయటికి దేవట్లే, మీరు దేవట్లేదు, మీరు బిజినెస్ చేస్తున్నారు.